రైట్, బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. అంటే ఇన్ని అబద్ధాల అంటే తెలంగాణ ప్రజలకు చెప్పింది మీరే, గిన్నిసార్లు కలుస్తామని చెప్పింది మీరే, మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తున్నారని చెప్పేది మీరే. అంటే ఇంత దుర్మార్గం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావు. ఇది ప్రజల లోపల అధైర్యాన్ని నింపింది. లాస్ట్కు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేతులు తెచ్చారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతులు తెచ్చింది. మొత్తం ఏం కాదుగా, మేము ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నామని చెప్పి చెప్పకనే చెప్పారు నిన్న. ఇక తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి. పోనీ ఇది తెలియక జరిగిందా అంటే తెలిసి చేసేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము అప్పుల పాలైంది. కేసీఆర్ గారు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, అధోగతి పాలు చేసిండు చెప్పి ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, మేం చెప్పినాం. ఎలక్షన్ అప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి మేము కోరినాం. ప్రజలను ఓటేమని విజ్ఞప్తి చేసినాం. కానీ ప్రజలు ఏం చేశారు? 6 గ్యారెంటీలు మీరు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు. ఇది 100 రోజుల లోపటే అమలు చేస్తామని మీరు చెప్పారు. ప్రజలు మిమ్మల్ని నమ్మారు, మీకు ఓట్లేసాయి. ఇలా ఏమైంది? 6 గ్యారెంటీలు ఇక మేము ఏం చేయలేమంటున్నారు. ఇవాళ 6 గ్యారెంటీలు మేము అమలు చేయలేము, మమ్మల్ని అడగకండి. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు మీరు పీఆర్సీ గురించి కానీ, మీ డిఏల గురించి కానీ, మీ ప్రమోషన్ గురించి కానీ, మీకు వచ్చే బెనిఫిట్స్ గురించి మమ్మల్ని అడగకండి, మేము ఇయ్యలేము. మీ కర్మ అంటున్నారు వాళ్ళు. ఇక 2500 రూపాయలు మహిళలకు ఇయ్యరుగా. 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు ముసలు పెద్ద మనుషులకు ఇయ్యరు. 4000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వరు. 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇవ్వరు. రైతు భరోసా ఇక అసలే ఇయ్యరు. కొత్త ఉద్యోగాలు ఇక ఊసలేదు. ఇక అయిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు తెచ్చి మొత్తం కాదని చెప్తే చేతులు చేసి ఎవరైనా కూరిగా మీ కర్మ, మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపించరు, మీ చీట మీది, మీ ఇష్టం అంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి దయచేసి చెప్పేసింది. ఇక నిన్న ఇప్పుడు ఎన్నికల సమయంలో కేసీఆర్ అప్పుల పాలు చేసిండు అని చెప్పింది మీరే, మేం చెప్పినా మీరు చెప్పారు. ఏం చెప్పారు? సంవత్సరం లోపట 6 గ్యారెంటీ అమలు చేస్తాం, అప్పులు తీరుస్తామన్నారు. అప్పులు తీరుస్తాము, 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, 420 హామీలు కూడా భవిష్యత్తులో అమలు చేస్తాము, ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తామని చెప్పి ఏం చేశారు? బాండ్ రాసిచ్చారు. అనేక ప్రాంతాల్లో బాండ్ పేపర్ రాసిచ్చారు. మరి ఏమి చూసి మీరు బాండ్ రాసిచ్చారు? మీరు ఏం ఆలోచించుకొని కేసీఆర్ చేసిన అప్పు తీరుస్తామన్నారు, ఏమో ఆశించి 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి, ప్రతి ఎమ్మెల్యే చెప్పాలి. రేపటి నుంచి ఏ ఎమ్మెల్యేను వదిలిపెట్టాం, ఏ మంత్రిని వదిలిపెట్టాం. మీరు 6 గ్యారెంటీలు అమలు చేయలేమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. రేపు జిల్లాల వారీగా, మండలాల వారీగా శాసనసభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ప్రజలు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ప్రజలు నిలదీస్తారు. ఇవాళ ఆశామాషి ప్రజలు నిలదీస్తారు. ఏదో కేసీఆర్ 10 సంవత్సరాలు ఊకతోప్పుడు ఉపన్యాసాలు ఇచ్చిండు, మోసం చేసిపోయిండు, మేము కూడా అట్టే చేస్తామంటే కేసీఆర్ కు ఆలస్యంగా బుద్ధి చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీకి వెంటనే బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వెంటనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు చూసిన తర్వాత కేంద్రం ఏమి అన్ని కేంద్రం ఇచ్చాక మీరు చేసేది ఏంది? ఇచ్చేదంతా కేంద్రమే. శ్వేతపత్రం విడుదల చేయమన్నాం, మేం చేస్తామన్నాం, ఏమైంది? వాళ్ళు నిన్న కూడా 6,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించారు. నిన్న ఒక్క నేషనల్ హైవేస్ కే తెలంగాణ రాష్ట్రంలో 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. నేషనల్ హైవేస్ కే. రైల్వేస్ అభివృద్ధికి, రైల్వే కొత్త నిర్మాణాలు, రైల్వే స్టేషన్లకు 32,000 కోట్లు ఖర్చు పెట్టినాం తెలంగాణ రాష్ట్రానికి.
ధాన్యం కొనుగోలు కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇవాళ ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు వస్తారు, మంత్రులు వస్తారు, శభాష్ అంటారు. ఢిల్లీ పోయి మాకు సాయం చేస్తారు, కృతజ్ఞతలు అంటారు. మంత్రులు పర్సనల్ కలిసినప్పుడు చాలా సాయం చేస్తారు తెలంగాణకు అంటారు. మన రాజకీయంగా మాట్లాడినప్పుడు తెలంగాణకి ఏం చేయలేదు బీజేపీ ప్రభుత్వం అంటారు. మరి గ్రామాల్లో అమలు చేసే సంక్షేమ పథకాలు ఎవరి? తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ అని మీరు నమ్మరు. స్వాతంత్ర్యం వచ్చిన కాంచెల్లి 2014 వరకు కేవలం 2,500 కిలోమీటర్లు మాత్రమే నేషనల్ హైవేస్ జరిగినాయి, పనులు జరిగాయి. 2,500 కిలోమీటర్లు మాత్రమే జరిగినాయి. ఈ 2014 నుంచి నిన్నటి వరకు 5,100 కిలోమీటర్లు వర్క్ చేస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన కాంచెల్లి 60 సంవత్సరాలు జరిగింది. 2,500 కిలోమీటర్ రోడ్లు వేసారు తెలంగాణ రాష్ట్రంలో, జాతీయ రహదారులు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక ఈ 10 సంవత్సరాల్లో 5,000 కిలోమీటర్ పైగా ఇస్తాం రోడ్లు వేసినాం మేము. ఈ రోడ్లు కావు, అభివృద్ధి కాదు. ఇది మళ్ళీ ఏమంటారు, మేము పన్ను కడుతున్నాం. మరి నువ్వు జైలుకి కొడుతున్నావా? మీరు చేసి మీకు రాష్ట్ర ప్రజలు పన్ను కట్టినా కూడా మీరు అభివృద్ధి చేస్తలేరు కదా. రాష్ట్ర ప్రజలు పన్ను కట్టినా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తలేరు కదా. మరి ఏడమైంది రాష్ట్ర ప్రజలు కట్టే పన్ను ఏడమైంది? మరి కేసీఆర్ అప్పు చేసినారు. అదే కేసీఆర్ అప్పు చేసిండనే ఆ బాధ భరించలేక మీరు అప్పు తీస్తుంటే మీకు ఓట్లు వేసి జనం. మళ్ళీ మీరు కూడా వచ్చే అప్పు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమాయకంగా సింపతితోని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిండు. కానీ అదేమంటే డామిడ్ కథ అడ్డం తిరిగింది లెక్క ప్రజలు చేర్చుకునే పరిస్థితి వాళ్ళు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకున్నాం. 1,400 మంది బలిదానం అయిపోయారు. ఇలా వాళ్ళ ఆత్మహత్య ఘోషిస్తున్నాయి. లక్షల మంది లాఠీ దెబ్బలు తిన్నారు, జైలుకు పోయారు. 13 లక్షల మంది ఉపాధ్యాయులు రోడ్డుకి ఎక్కి సకల జనుల సమ్మె చేశారు, మెరుపు సమ్మె చేశారు. వాళ్ళ డిమాండ్ల సాధన కోసం మన రాష్ట్రం మనకు వస్తే మన డిమాండ్లు అయితే మన పాలన మనం సాగించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఒక మూర్ఖుడి చేతిలో పెడితే ఆ మూర్ఖుడి పాలన భరించలేక మీ చేతిలో పెడితే ఆ మూర్ఖుడికి మూర్ఖుడైపోయారు మీరు. కాంగ్రెస్ పార్టీ రాక్షసత్వం బయటపడ్డది. నిన్న గాడిది గుడ్డు పెట్టుకున్నారు. ఇలా ఏమిచ్చారు, గాడిది గుడ్డు ఉడిస్తలేరు మీరు. ఇలా నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తున్నా, ప్రియాంక గాంధీ గారిని డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిర్రు, సంవిధాన్ బుక్ చేత పట్టుకున్నారు. మేము అప్పులు తీరుస్తాం, కేసీఆర్ అప్పులు చేసిండు, మేము అప్పులు తీరుస్తాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మీరు ప్రామిస్ చేసిపోయారు. ఇలా అదే సంవిధాన్ బుక్ పట్టుకొని రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి రావాలి. ప్రజలను మేము సమీకరిస్తాం, బహిరంగ సభ మేము పెడతాం. దానిలో ప్రజల సమాధానాలకు క్వశ్చన్స్ కు సమాధానం చెప్పాలి, ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ గారు సంవిధానం మీద ప్రమాణం చేసి చెప్పాలి. సంవిధానం మీద ప్రమాణం చేసి రాహుల్ గాంధీ చెప్పగలరా ఇది కరెక్ట్ అని చెప్పగలరా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ అని సంవిధానం మీద ఒట్టేసి రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు చెప్పగలరా? ఆపై ఎలక్షన్ వచ్చారు, ఊగదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు, గాడి గుడ్డు చూపెట్టారు. ఇవాళ తెలంగాణ ప్రజలు మోసం చేశారు. అన్ని అబద్ధాలైనా అరే కేంద్రానికి పోతున్నారు, ప్రధానమంత్రి కలుస్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు, డిమాండ్లు పెడుతున్నారు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కృతజ్ఞతలు చెప్పారు నితిన్ గడ్కరీ గారికి. అంతకుముందు రైల్వే మిషన్ కృతజ్ఞతలు చెప్పారు. మంత్రులందరికీ కృతజ్ఞతలు చెప్తారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సహకరిస్తున్నందుకు. మళ్ళా ఉల్టా చేస్తున్నారు. అన్న బదాలే. నిన్న ఒక మంత్రి రాసిండు, ఏది ఈ రాజీవ్ రహదారి. ఆయన హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు రాజీవ్ రహదారి. ఇదట కేంద్ర ప్రభుత్వం రాజీవ్ రహదారి నిర్మిస్తలేదట. ఎంత జూటా మాటలంటే, రాజీవ్ రహదారిని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈ టెండర్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, పనులు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే.
దాన్ని మా పాము లెక్క వంకర వంకర తిప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలోనే, క్వాలిటీ లేకుండా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే, క్వాలిటీ లేకుండా పనిచేస్తున్నారని చెప్పి విచారణ జరిపింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఇప్పుడు ఇలా ప్రజలు పడుతున్న ఇబ్బందులకు కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఆ కాంట్రాక్టర్ కు 2036 వరకు అగ్రిమెంట్ రాసిచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇప్పుడు దాన్ని జాతీయ రహదారిగా చేయాలన్న. ఏమైంది పేపర్? ఇప్పుడు 2022లో మీ పేపర్ చూపెడతారన్న మీకు. 2022లో అధికారికంగా సమావేశం జరిగినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అధికారులు హైదరాబాద్ నుంచి మంచిర్యాల రోడ్ వరకు